నమస్తే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కొన్ని హాట్ కామెంట్ చేయడం జరిగింది. సో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే పార్టీకి వచ్చినటువంటి నష్టం కంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి నష్టమే ఎక్కువనట. ఎవరైనా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటల్ని ఎవరైనటువంటి సమర్థించేటువంటి పరిస్థితి కనబడతా ఉందా? సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆ దౌర్జన్యాలు కావచ్చు, ఆ రౌడీయిజం కావచ్చు, ఆ భూ కబ్జాలు కావచ్చు, కేసీఆర్ కుటుంబం చేసినటువంటి భూదోపిడి కావచ్చు, ధనదోపిడి కావచ్చు, తెలంగాణ సమాజం ఈ 16 నెలల్లో ఇక మర్చిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ రేపు పగ్గాలు చేపడుతుంది, ఇక కుర్చీలలో కూకుంటుంది అని చెప్పేసి పగటి కలలు కంటున్నటువంటి కేటీఆర్కి నాకు తెలిసి మతి భ్రమించినట్టే కనబడతా ఉంది. అంటే 16 నెలల్లో సీఎం కుర్చీని ఖాళీ చేసి వెళ్ళిపోయి ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి కేసీఆర్ మంత్రి పదవి పోయి దిక్కుతోచినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు మళ్ళీ ఏ విధంగా అధికారాన్ని చేపట్టాలన్నటువంటి ఒక ఆకాంక్ష, ఒక గోతులు తవ్వేటువంటి ప్రయత్నం తప్పించి ఇక మిక్కిలి ఏం కనబడట్లేదు. దీన్ని ప్రజల మీదకి రుద్ది ఏదో సెంటిమెంట్ రాజకీయాలు చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో 100% అది ఫెయిల్ అయిపోయింది. అది ఇస్తారా ఇవ్వరా? మొత్తానికి మొత్తం 5 సంవత్సరాలు చూసిన తర్వాత వాళ్ళ పనితీరు ఎట్లా ఉన్నది, వాళ్ళని ప్రజలు ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు, ఇంకెవరికి అధికారం ఇస్తారనేది వాళ్ళ 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయిన తర్వాత చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. చేయకపోయినట్లయితే గల్లబట్టి నిలదీయాల్సినటువంటి ఆస్కారం కూడా ఉన్నది. కానీ ఇలా కేటీఆర్ పదే పదే మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చూస్తే మరి 10 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి కల్వకుంట్ల వారి దోపిడీ కార్యక్రమాలు కోకొల్లలుగా ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు చూసినట్టు అయితుంటే మనం గతంలో తెలంగాణ రాకముందుకున్నటువంటి ఆస్తులని ఇప్పుడున్నటువంటి వాళ్ళ యొక్క సంపదను కనుక చూసినట్టు అయితుంటే మనకు కళ్ళు బయర్లు గమ్మాల్సిందే. వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల కుప్పల్లోకి నెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకే, అది వాళ్ళకే దక్కుతుంది. ఈరోజు మాట్లాడుతూ ఇలా తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగిందనేది, 500 రోజుల పరిపాలన జరుగుతూ ఉన్నది, 500 రోజుల పరిపాలన అయిపోయింది, ఇచ్చినటువంటి గ్యారంటీల సంగతి ఏంటిది అనేది నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా రైతు బంధు విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ముఖ్యంగా ఇస్తానన్నటువంటి 7,500 రూపాయలకు బదులు 6,000 రూపాయలతో సర్ది పెట్టుకోవడం జరిగింది. రుణమాఫీ విషయంలో సైతం కూడా ప్రభుత్వం అరకొరగా తీసుకొచ్చింది. కేవలం 20% ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రైతులు ఆదరించేటువంటి వాళ్ళే. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అరకొరగా నిర్ణయాలు, మంత్రుల మధ్యలో ఉన్నటువంటి సయోధ్య లోపంతో వీళ్ళందరూ కూడా కొంత విఫలమవుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీ కొంత బీఆర్ఎస్ పార్టీ కంటే వెనుకబడి ఉంది. సో దీన్ని పదే పదే కేటీఆర్ ప్రస్తావిస్తూ ఇలా ప్రభుత్వ వైఫల్యాలని కేసీఆర్ చేసినటువంటి మోసాలు తెలంగాణ ప్రజలందరూ కూడా మర్చిపోయింది కావచ్చు. కేసీఆర్ దిగిపోవడం వల్ల ఇలా అప్పుల కుప్పగా అయిపోయింది, ఇలా ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు. కానీ తీరా చూస్తే రాష్ట్రం అంతా కూడా అగమ్య గోచరంగా తయారైపోయింది, ఆర్థిక లోటుతో సతమతం అవుతుంది. ఇది 100% నిజం. ఇలా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి. ఇదంతా కేవలం 16 నెలల కాలంలో చేసినటువంటి అప్పు అంటే అది కూడా కాదు. 16 నెలల కాలంలో వాళ్ళు చేసినటువంటి అప్పు 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు. మరి గత సర్కారు చేసినటువంటి 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పు మరి ఆ సంగతి ఏంది? వాటికి మిత్తిలు కట్టలేక ఇప్పుడు ప్రభుత్వం అంతా కూడా వాళ్ళు ఆగమాగం అవుతూ ఉన్నారు. దీన్ని చెప్పకుండా ఇలా ప్రభుత్వం అంతా కూడా మొత్తం విఫలం అయిపోయింది, వాళ్ళకు అసలు చేదనే కాదు ప్రభుత్వాన్ని నడపడం, వాళ్ళకు పాలన అసమర్థమైనటువంటి పాలన చేస్తున్నాడు అనేది కేటీఆర్ యొక్క వాదన. అయితే ఇప్పుడు ఏదైతే రజతోత్సవ వేడుకలు అని చెప్పేసి వరంగల్లో ఏదైతే జరుపుతూ ఉన్నారో దాంట్లో ఇట్లాంటి సెంటిమెంట్కు సంబంధించి అంటే కేసీఆర్ని తెలంగాణ సమాజం వదులుకోవడం వల్ల తెలంగాణ సమాజం అంతా కూడా ఆగమైపోయింది, వాళ్ళ బతుకులంతా ఆగమై. అప్పుడు వాళ్ళు తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళేమో ఆ రోజు బంగారు పల్లెంలో తిన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక భూమి మీద వాళ్ళు తింటున్నట్టుగా ఇలా కేటీఆర్ యొక్క వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. అప్పుడు జీవితాలు ఏం మారలేదు, అప్పుడు దరిద్రంగా పాడైపోయినాయి, మీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాక అక్కడనే ఉన్నాయి. మరో పక్కన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సైతం కూడా ఇట్లే దరిద్రంగా అయిపోయింది. ఎవరు కూడా అనేదానికి ఎవరు కూడా ఇలా మినహాయింపేవి లేదు. కానీ దొంగే దొంగ అన్నట్టుగా సచ్చినోడే శవం ముంగడికి పోయి సంతాపం తెలిపినట్టుగా ఇలా కేటీఆర్ మాట్లాడినటువంటి ఆ మాటలంతా కూడా హాస్యాస్పదంగా కనపడతా ఉంది. ఇలా నీకు మాట్లాడేటువంటి హక్కు కనబడతా ఉన్నదా? మీ పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడేటువంటి హక్కు ఉందా మీకు? మీరు చేసినటువంటి పాపాలు కానీ మీరు చేసినటువంటి ఒక దుర్మార్గాలు కానీ తెలంగాణ సమాజం ఇంకా కూడా మర్చిపోలేదు. ప్రశ్నించినటువంటి వాళ్ళపైన కేసులు పెట్టిళ్ళు, మీరు నిలదీసినటువంటి వాళ్ళని లారీలతో తొక్కి చంపిళ్ళు, చాలామందిని లాకప్ డెత్ చెప్పించిళ్ళు. ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఇట్లాంటి దుర్మార్గులు మళ్ళీ ఇలా తెలంగాణ సమాజం మీద పడి ఏదో సెంటిమెంట్ రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజానికి మీ అయ్యా ముఖ్యమంత్రిగా పోవడం ద్వారా ఇలా తెలంగాణ సమాజం అంతా ఆగమైపోయింది. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ దుబాయ్, ముంబై, బొగ్గుబాయి పోతా ఉన్నారు ఇప్పుడు ఈ 16 నెలల కాలంలో. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూస్తే విచిత్రంగా అనిపిస్తూ ఉన్నదంతా. ఇగో బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే నష్టం అట. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకే నష్టం. తెలంగాణకు నష్టం కాదు, నీ కుటుంబానికి నష్టం కావచ్చు, కానీ తెలంగాణకు అయితే నష్టం అయితే కాలేదు. నేను ఇంతకుముందే చెప్పిన వాళ్ళు ఆ రోజు బంగారు పల్లెంలో ఏమి తినలేదు, ఇప్పుడు కూడా తినట్లేదు. మీ నాయన ఉన్నప్పుడు కూడా పెద్దగా ఒరిగింది ఏమి లేదు. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పల కుప్పగా తెచ్చిండు. ఈ ఘనత మాత్రం నీకు నీ కుటుంబానికి మీ నాయన అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి దక్కుతుంది. ఇదంతా ఇక బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకి నష్టం. 500 రోజులైనా 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక కాంగ్రెస్ విఫలం. కేసీఆర్ మళ్ళీ సీఎం కావడం చారిత్రక అవసరం అట. ఎవ్వరికి అవసరం లేదు. ఇప్పుడు ఆ రోజు ఫామ్ హౌస్లే పన్నాడు మీ అయ్యా, ఈ రోజు ఫామ్ హౌస్లే పన్నాడు మీ నాయన. ఇప్పుడు ఫామ్ హౌస్ పరిపాలనతో రాష్ట్రానికి ఒరిగేది ఏం లేదు. నీ యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోటి ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాలంటే, ఒక ప్రాజెక్టు కట్టాలంటే ఇంజనీర్లతోటి, వాళ్ళ ఉన్నటువంటి నిపుణులతోటి, వాళ్ళందరితో చర్చ. ఈయన 80,000 పుస్తకాలు చదివినటువంటి అపర మేధావి. మళ్ళీ ఇంకా ఏది కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టును ఎవరు కూడా రూపకల్పన చేయాలన్నటువంటి అపరద భగీరథుడు అన్నట్టు ఈయనే ఇంజనీర్ అయిపోతాడు. ఈయనే చీఫ్ మినిస్టరు, ఈయనే చీఫ్ ఇంజనీరు. కేసీఆరే అక్కడ పడుకొని ఈయన డీజిల్ గీస్తాడు అన్నట్టు. సో ఇదంటే చారిత్రక అవసరం అట. ఏం చారిత్రక అవసరం మీ నాయనతోటి? ఇంకొక 7 లక్షల కోట్ల అప్పు అయిపోయింది, ఇంకొక 7.5 లక్షల కోట్ల అప్పు చేసి ఇప్పుడున్నట్టు మరి మీ యొక్క 1,000 కోట్ల రూపాయల ఆస్తులను మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులుగా మార్చుకోవడం మీ కుటుంబానికి అవసరం. ఎవరికి తెలంగాణ సమాజానికి అయితే ఏం అవసరం అయితే లేదు. 2 సార్లు ఇచ్చిన ఏదో దొంగ దీక్షలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. సరే ఏదో రకంగానైతే తెలంగాణ వచ్చింది, అవకాశం ఇద్దామని చెప్పేసి 2 సార్లు మీకు ఇచ్చిండు అవకాశం. మరి 3వసారి మీరు మీ స్థితి ఏందో మీకే తెలుసు. మన జరిగినటువంటి ఎన్నికలు దానికి నిదర్శనం. ఏది ఎంపీ ఎలక్షన్స్ 0 సీట్లు. ఇంకా కేటీఆర్ ఇంకా నేనే మా నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మళ్ళీ మా నాయన ముఖ్యమంత్రి అవుతాడు అన్నటువంటి తీరుగా ఇలా వాళ్ళ మాట్లాడుతూ ఉంటే అసలు నిజంగా కూడా ఇది సిగ్గనిపిస్తూ ఉన్నది. ఈ మాటలు వింటూ ఉంటే మళ్ళీ మీ నాయన ముఖ్యమంత్రి తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుందంటావా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ నాయన కనీసం ఉన్నటువంటి గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజల కోసమైనా ఒకరోజు మాట్లాడాలి కదా. ప్రజలు కట్టినటువంటి జీతాలు తీసుకొని ఒకరోజైనా సంబంధించిన సమస్య గురించి మాట్లాడాలి కదా. నీకు అదే చేతనైతలేదు, రేపు పరిపాలన చేతనైతే అది నీ ప్రతిపక్షంలో ఉండి మాట్లాడే చేతనైతలేదు అంటే ముఖ్యమంత్రి అయితే మేము అసెంబ్లీకి వస్తాం, లేకపోతుంటే లేదు. ఆయన ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి కావాలి. ఈ దరిద్రం ఏందో మనకు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని నెగిటివ్ పనులు తప్ప పాజిటివ్ పనులు లేవని మరి మీ నాయన నువ్వు చేసినటువంటి పరిపాలనలో నిజంగా 100కు 100% మీరు చేసినటువంటి పనుల పట్ల ప్రజలు పాజిటివ్ దృక్పథంతో ఉంటే మరి నెగిటివ్ అయినటువంటి తీర్పు ఎట్లా వచ్చింది మరి మీ నాయనకు, నీకు, నీ ప్రభుత్వానికి? తన్ని తరిమేసింది కదా తెలంగాణ సమాజం అంతా. ఇంకా కూడా రావట్లేదు వీళ్ళకి. 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం డబ్బులు లేవని చెబుతున్నటువంటి ప్రభుత్వం అంటే ఇక పైసలు లేవని చెప్పేసి చెప్తా ఉంది. కానీ పైసలని ఖాళీ చేసినటువంటి ప్రభుత్వం మీ హయాంలోనే కదా. ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ విధమైనటువంటి స్థితికి తీసుకొచ్చింది మీరే కదా. అంటే దాన్ని కప్పిపుచ్చుకుని ఇలా మూసిని అడ్డం పెట్టుకుని దాన్ని మూసికేమో పైసలు కేటాయిస్తారు, వీటికేమో అమలు చేసేందుకు మాత్రం సంక్షేమ పథకాలు కానీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అమలు చేసేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదన్నటువంటి అభిప్రాయాన్ని
ఇక్కడ కేటీఆర్ అయితే ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇక ఇది ఇప్పటి నుంచి ఇప్పుడు ఎన్ని నెలలు అవుతా ఉన్నది, ఇప్పుడు 16-15 నెలలు అవుతా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు సేమ్ ఇదే సంబంధించినటువంటి అంశాన్ని, ఇదే ఒక నినాదాన్ని మళ్ళీ సీఎంగా కేసీఆరే కావాలి, కేసీఆర్ తెలంగాణకి సీఎం కావడం చారిత్రక అవసరం అన్నటువంటి ఈ నినాదాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి ప్రయత్నం ఇలా కేటీఆర్ చేయబోతా ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నా కానీ మన ఆయన ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ఒక సరే ఎవరైనా కానీ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు, కాదనట్లు మన ఆయన ముఖ్యమంత్రి కావాలి, నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటారు. కానీ నువ్వు 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ఏం చేసినావు అనేది ముందుగా సమాధానం చెప్పు. రెండోది, ప్రతిపక్షంలో ఉండి పాలన చేతగాక ఫామ్ హౌస్లోనే పన్నావు, ఇలా ప్రతిపక్షంలో ఉండి కూడా నీకు ఆ చేతగాకనే ఫామ్ హౌస్లో పన్నావు. నీలాంటి వ్యక్తి ఇలా తెలంగాణ సమాజానికి అవసరం అనేది తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆ దిశగా ఆలోచించే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఒక బలమైనటువంటి ఒక గుణపాఠాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇంకా కేటీఆర్ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ సెంటిమెంట్ రాజకీయాలు రగిల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మరోసారి తెలంగాణ సమాజానికి అయితే సూచిస్తా ఉన్నాను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.